థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. సో క్యాలెండర్స్ మీద సిరీస్ అయినా చేస్తున్నాను. సో ఇది మోడల్ 3, ఆల్రెడీ మోడల్ 1 మోడల్ 2 చేసాను. చూడండి, వాళ్ళు తప్పకుండా చూడండి. ఫస్ట్ క్వశ్చన్ 19 మే 2012. 19 మే 2011 గురువారం అయితే 19 మే 2018 2018 ఏ రోజు అవుతుందని చెప్పి క్వశ్చన్ అడిగారు. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకి ఇక్కడ డేట్ అనేది మంత్ అనేది సేమ్ ఉంటుంది, ఇయర్ మాత్రం డిఫరెంట్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇయర్ అనేది సేమ్ ఉండి మంత్ అండ్ డేట్ అనేది డిఫరెంట్గా ఉంటే ఎలా చేయాలో ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను. సో చూడండి వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. సో ఇది మనకు మోడల్ 3. సో మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మంత్ డేట్ అనేది సేమ్ ఉండి ఇయర్ అనేది డిఫరెంట్గా ఉండి మనకు ఈ ఫస్ట్ డేట్ ఒక వారం ఇచ్చి నెక్స్ట్ దాని యొక్క వారం ఏందని కనుక్కోమంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సో మనకు 19 మే 2011 నుంచి 12 వరకు ఎన్ని డేస్ ఉంటాయి కనుక్కోవాలి. అలాగే అప్ టు 2018 వరకు ఎన్ని డేస్ ఉంటాయి కనుక్కుంటే మనకు దాన్ని బట్టి మనకు ఆ డేస్ని యూజ్ చేసుకుని మనం ఆ రోజు ఏమవుతుందని చెప్పి కనుక్కోవచ్చు. సో ఇక్కడ నేను ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో 11 to 12 2011 to 2012 19 మే 2011 to 19 మే 2012 వరకు మనకి ఎన్నో డేస్ ఉంటాయి. సో మనకు 11 అనేది 2011 అనేది లీప్ ఇయర్ కాదు, కానీ 2012 అనేది లీప్ ఇయర్. కాబట్టి మనకు 2012లో ఫిబ్రవరి అనేది 29 డేస్ ఉంటుంది కాబట్టి ఒక ఎక్స్ట్రా ఆడ్ డే అనేది వస్తుంది. ఒక నార్మల్ ఇయర్లో మనకు ఆడ్ డేస్ అనేవి ఒకటి ఉంటాయి, అలాగే మనకు లీప్ ఇయర్ ఎత్తనేమో 2 ఉంటాయి. సో నేను ఆల్రెడీ దీని గురించి నేను డిస్కస్ చేశాను వీడియో 1లో, ఒకసారి చూడండి అది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ 2011 అనేది నార్మల్ ఇయర్, కానీ 2012 అనేది మనకు లీప్ ఇయర్. సో మనకు ఒక ఇయర్ ఇచ్చినప్పుడు ఎలా దాన్ని మనం అది లీప్ ఇయరా కాదని ఎలా కనుక్కోవాలో కూడా డిస్కస్ చేశాను ఫస్ట్ వీడియోలో, ఒకసారి చూడండి. సో మనకి ఇక్కడ 12 అనేది 4తో ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే మనకు అది లీప్ ఇయర్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 2012 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకు ఇక్కడ ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. ఓకే, 12 to 13 12 to 13 వచ్చేసి మనకి ఇక్కడ 2012 అనేది ఇక్కడ లీప్ ఇయర్ అయినప్పటికీ మనం ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ దాటేసి వచ్చేసినాం కాబట్టి 19 మే 2012 నుంచి తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు లీప్ ఇయర్ ఆడ్ డేస్ అనేది ఒకటే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు 13 to 14. సో 13 to 14 అనేది నార్మల్ ఇయర్ కాబట్టి మనకి ఇక్కడ ఆడ్ డేస్ ఒకటే ఉంటుంది. నెక్స్ట్ మనకు 14 to 15 వచ్చేసి మనకి ఇక్కడ ఇది నార్మల్ ఇయర్ కాబట్టి ఇక్కడ ఆడ్ డే ఉంటుంది, ఒకటే ఆడ్ డే ఉంటుంది. నెక్స్ట్ 15 to 16. సో 16 అనేది మనకు లీప్ ఇయర్, ఇది ఎగ్జాక్ట్లీ 4th డివిజిబుల్ అవుతుంది కాబట్టి సో మనకి ఇది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ అన్నప్పుడు ఫిబ్రవరి 29 అనేది మనకు ఇందులో ఉంటుంది కాబట్టి మనకి ఎక్స్ట్రా ఆడ్ డే వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి ఎన్నో ఆడ్ డేస్ ఉంటాయి, 2 ఆడ్ డేస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనకు 16 to 17. సో ఇక్కడ మనకు ఓన్లీ ఒక ఆడ్ డే వస్తుంది. 16 అనేది లీప్ ఇయర్ అయినప్పటికీ మనం ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ దాటేసి వచ్చినాం కదా. సో ఇక్కడ మనం 19 మే 2016 to 19 మే 2017 చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఫిబ్రవరి 20 ఆల్రెడీ దాటేసినాం కాబట్టి సో ఇక్కడ ఓన్లీ మనకు ఒక ఆడ్ డే మాత్రమే వస్తుంది. దీన్ని మనం నార్మల్ ఇయర్గా కన్సిడర్ చేస్తాం. సో మనకి ఇక్కడ 2017 to 2018 మధ్యలో ఇది నార్మల్ ఇయర్ కాబట్టి సో ఇక్కడ కూడా ఒక ఆడ్ డే ఉంటుంది. సో మొత్తానికి మనం చూసినట్టయితే ఇక్కడ మనకు ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇది 5 6 7. సో మనకు 7 ఇది 2 9. సో 9 ఆడ్ డేస్ వచ్చినాయి. దీన్ని మనం 7తో చేస్తే మనకు 2 ఆడ్ డేస్ అనేది రిమైనింగ్ ఉండడం జరుగుతుంది, మిగులుతుంది. సో మనకు 2 ఆడ్ డేస్ అంటే మనకి ఇక్కడ గురువారం ఇచ్చారు కదా, గురువారం నుంచి 2 రోజులు ముందుకు పోతే మనకు 19 మే 2018 అనే యొక్క వారం తెలుస్తుంది. సో గురువారం నుంచి మనకు 2 రోజులు ముందుకు పోవాలంటే గురువారం నుంచి తర్వాత ఏం వారం వస్తుంది, శుక్రవారం తర్వాత శనివారం. సో మనకు ఆన్సర్ వచ్చేసి శనివారం. ఓకే, శనివారం ఆన్సర్. సో నేను మీకు అర్థం కావాలి కాబట్టి నేను ఇది లెంత్గా చెప్పడం జరిగింది. సో మీరు ఎగ్జామ్లో ఇలా మీరు డైరెక్ట్ 11 to 12 12 to 13 అని వేయద్దు. డైరెక్ట్ మీరు 2011 నుంచి 2008 మధ్య ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటే మీకు మైండ్లోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో మనకు చూడగానే మనకు 12 16 అనేది 4th డివిజిబుల్ అవుతుంది కాబట్టి లీప్ ఇయర్ అవుతుంది కాబట్టి అక్కడ మనకు 2 ఆడ్ డేస్ వస్తాయి. మిగతా అన్ని కూడా సింగిల్ అని చెప్పి మనం చేతి మీద లెక్క పెట్టుకుని డైరెక్ట్గా ఆన్సర్ అనేది పెట్టాలి.
మీకు బాగా ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా చేయగలుగుతారు. సెకండ్ క్వశ్చన్ చూడండి. 13 నవంబర్ 2015 సోమవారం అయితే మనకు నవంబర్ 13 2016 అనేది ఏ వారం అవుతుందని చెప్పి అడగడం జరిగింది. సో మనకు 15 నుంచి 16కి ఒకటే ఇయర్ ఉంది. సో ఒకటే ఇయరే కాబట్టి 13 నవంబర్ 2015 టు 13 నవంబర్ 2016కి మధ్యలో 1 ఇయర్. సో మనకి 2016 అనేది లీప్ ఇయర్ కాబట్టి ఇందులో మనకి ఫిబ్రవరి 29 అనేది ఉంటుంది కాబట్టి ఆ డేస్ అనేవి ఎన్ని వస్తాయి? 2 వస్తాయి. ఓకే, మనకు మండే నుంచి అంటే సోమవారం నుంచి 2 రోజులు ముందుకు పోతే మన యొక్క ఆన్సర్ అనేది వస్తుంది. సోమవారం తర్వాత మంగళవారం తర్వాత బుధవారం. సో మనకు ఆన్సర్ వచ్చేసి బుధవారం. ఓకే, బుధవారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జూన్ 24 2012 మంగళవారం అయితే జూన్ 24 2013 ఏ రోజు అవుతుంది? సో ఇక్కడ మనకు 24 జూన్ 2012 టు 2013 ఒకటే ఇయర్. సో మనకు ఇక్కడ 12 అనేది లీప్ ఇయర్. 2012 అనేది లీప్ ఇయర్, కానీ మనకు ఆల్రెడీ మనం ఫిబ్రవరి మంత్ దాటేసి వచ్చేసినాం. సో మనం ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తున్నాం? ఓన్లీ మనం 24 జూన్ నుంచి మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ వెళ్ళిపోయింది కాబట్టి సో మనం దాన్ని ఎక్స్ట్రా ఆర్డే అనేది రాదు. ఓన్లీ ఇక్కడ మనకు ఒక ఆర్డే మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే ఫిబ్రవరి మంత్ని మనం దాటి వెళ్తున్నప్పుడు మాత్రమే ఆర్డే అని ఒకటి ఎక్స్ట్రా వస్తుంది. అంతేగాని మనం ఫిబ్రవరి మంత్ దాటిన తర్వాత మనం ఎక్స్ట్రా ఆర్డే అనేది రాదు. సో ఇక్కడ మనకు మంగళవారం నుంచి ఒక రోజు ముందుకు పోతే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. సో మంగళవారం తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది? బుధవారం. సో ఆన్సర్ వచ్చేసి బుధవారం. ఓకే, బుధవారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నవంబర్ 24 1916 సోమవారం అయితే నవంబర్ 24 1920 అనేది ఏ రోజు అవుతుంది? సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 16 to 20. సో మీరు ఇక్కడ మైండ్లోనే మీరు క్యాల్కులేట్ చేసుకోవాలి. చేసుకునేటప్పుడు మనకి ఏమవుతుంది? 16 to 17 ఒక ఇయర్, 17 to 18 ఇక్కడ రాసాను చూడండి, మీకు కన్ఫ్యూజ్ అవుతారు మళ్ళా. 16 to 17. సో మనకి ఇక్కడ 16 to 17 తీసుకున్నప్పుడు 16 అనేది లీప్ ఇయర్, కానీ మనకి ఇక్కడ ఏమవుతుంది? ఆల్రెడీ మనం ఫిబ్రవరి మంత్ దాటేసి వచ్చినాం కదా. మనం కన్సిడర్ చేసి ఎక్కడి నుంచి కన్సిడర్ చేస్తున్నాం? నవంబర్ 24 1916 నుంచి. కాబట్టి మనం ఆల్రెడీ ఫిబ్రవరి మంత్ దాటేసి వచ్చినాం కాబట్టి మనం దీన్ని నార్మల్ ఇయర్ కన్సిడర్ చేస్తే అప్పుడు మనకు ఒక్క డే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకు 17 నుంచి 18 తీసుకున్నప్పుడు ఇది కూడా నార్మల్ ఇయర్ కాబట్టి ఇక్కడ కూడా ఒక్క డే ఉంటుంది. నెక్స్ట్ మనకు 18 నుంచి 19 తీసుకున్నప్పుడు ఇది కూడా నార్మల్ ఇయర్ కాబట్టి సో ఇక్కడ కూడా ఒక్క డే ఉంటుంది. నెక్స్ట్ మనం 19 నుంచి 20 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు 20 అనేది లీప్ ఇయర్. సో మనకి ఇక్కడ 20 అనేది మనం ఫిబ్రవరిని కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకు 2 డేస్ అని ఉంటాయి. 2 డేస్ అనేది రావడం జరుగుతుంది. సో టోటల్గా చూసుకుంటే మనకు ఇది 3 ఇది 2 మొత్తానికి 5 డేస్ అనేది రావడం జరిగింది. సో మనకు 5 డేస్ అంటే మండే నుంచి 5 డేస్ ముందుకెళ్తే మన యొక్క ఆన్సర్ వస్తుంది. ఒకవేళ లేదు అనుకుంటే మనకు 7 నుంచి ఈ యొక్క 5 తీసేస్తే ఏదైతే వస్తుంది 2 వస్తుంది కదా. ఈ 2 అంటే మనకు మండే నుంచి వెనకకి 2 రోజులు వెనకకి పోతే అదే ఆన్సర్ వస్తుంది. సో మనకు మండే నుంచి 5 డేస్ ముందుకు పోతే ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్ మండే నుంచి వెనకకు 2 రోజులు పోయినా కూడా అదే ఆన్సర్ వస్తుంది. కావాలంటే చూడండి, మండే కంటే వెనకకు 2 రోజులు పోతే ఏమవుతుంది? ఆదివారం వస్తుంది, శనివారం వస్తుంది. సో ఆన్సర్ అనేది శనివారం. ఓకే, ఒకవేళ ముందుకు వెళ్ళినాం అనుకోండి 5 డేస్ మనకు సోమవారం తర్వాత ఏమొస్తుంది? మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం. సో 5th డే ఏమవుతుంది? శనివారం అవుతుంది. సో కాబట్టి మనకి ఏంటంటే తక్కువ టైంలో అయిపోయేటట్టు ఎప్పుడైనా సరే మనకు 4 కానీ 5 కానీ 6 కానీ వచ్చినప్పుడు మనకు 7 నుంచి తీసేసి మనం బ్యాక్వర్డ్ వెళ్ళినామంటే సరిపోతుంది. సో ఈజీగా అయిపోతుంది. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకు శనివారం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. జనవరి 9 1912 బుధవారం అయితే 9 జనవరి 1916 అనేది ఏ రోజు అవుతుంది? సో ఇక్కడ మనం చూసుకోండి,
సో 1992 టు 1913. సో ఇక్కడ 1912 అనేది లీప్ ఇయర్, ఎందుకంటే మనకి ఇక్కడ 4th డివిజిబుల్ అవుతుంది కాబట్టి అది లీప్ ఇయర్. సో లీప్ ఇయర్ కాబట్టి మనకి ఇక్కడ ఫిబ్రవరి మంత్ వస్తుందా రా చూసుకోవాలి. సో మనకి ఇక్కడ ఫిబ్రవరి మంత్ అనేది వస్తుంది కదా, జనవరి నుంచి తీసుకుంటున్నాం కదా, జనవరి 9th తీసుకుంటున్నాం కాబట్టి మనకు 2 odd days అనేది వస్తుంది, ఫిబ్రవరి మంత్ ఉంది కాబట్టి. నెక్స్ట్ 13 నుంచి 14, సో ఇది నార్మల్ ఇయర్ కాబట్టి 1 odd day ఉంటుంది. నెక్స్ట్ 14 నుంచి 15, ఇది కూడా నార్మల్ ఇయర్ కాబట్టి 1 odd day ఉంటుంది. 15 నుంచి 16. సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 16 అనేది లీప్ ఇయరే, కానీ మనం ఫిబ్రవరి మంత్ తీసుకుంటున్నామా, తీసుకోవట్లే, ఎందుకంటే ఇక్కడ మనం జనవరి 9 వరకు మాత్రమే మనం కన్సిడర్ చేస్తున్నాం. సో మనకి ఇక్కడ ఫిబ్రవరి మంత్ ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ కూడా మనకు ఒకటే odd day మాత్రమే ఉండడం జరుగుతుంది. సో మొత్తం మనకి ఎన్ని odd days వచ్చినాయి, 3 + 2 5 odd days వచ్చినాయి. అంటే మనం బుధవారం నుంచి 5 రోజులు ముందుకు వెళ్తే ఆన్సర్ అనేది వస్తుంది. లేదంటే మనం ఇందాక చెప్పిన కదా 7 నుంచి 5 తీసేస్తే మనకు 2 అనేది వస్తుంది. 2 రోజులు వెనకకి వెళ్తే అదే మన యొక్క ఆన్సర్ అవుతుంది. బుధవారం నుంచి 2 రోజులు వెనకకి వెళ్తే ఏమవుతుంది, బుధవారం కంటే ముందు రోజు మంగళవారం, మంగళవారం కంటే ముందు రోజు సోమవారం. సో మన ఆన్సర్ వచ్చేసి సోమవారం. సో మీకు ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక్కడ 1916 అనేది లీప్ ఇయర్ కాబట్టి మనకి odd days 2 వస్తాయి అనుకుంటారు. సో ఇది చాలా రాంగ్. ఇది మనకి ఇక్కడ ఫిబ్రవరి మంత్ అనేది మనం ఎంటరే కాలే కదా, ఓన్లీ మనం జనవరి మంత్ వరకే తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ దీన్ని మనం నార్మల్ ఇయర్ గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. odd days అనేది ఒకటే ఉంటుంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫిబ్రవరి 29, 2012 మండే అయితే 29 ఫిబ్రవరి 2016 ఏ రోజు అవుతుందని చెప్పి అడగడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే మనకు 12 to 13. సో మన 12 to 13 అనేది ఏమవుతుంది, సో 12 to 13 అనేది మనకు యాక్చువల్గా మనకి ఇక్కడ మన 29 ఫిబ్రవరి ఉంది కాబట్టి మన లీప్ ఇయర్ కాబట్టి 2 ఎక్స్ట్రా odd day వస్తుంది అనుకుంటాం, కానీ రాంగ్. ఎందుకంటే ఇక్కడ మనకు 29 అనేది ఆల్రెడీ మనకు తెలుసు, ఆ డే అని తెలిసింది. సో మనం క్యాలిక్యులేట్ చేసేది నెక్స్ట్ డే నుంచి మనం odd days అనేది క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి ఇది నార్మల్ ఇయర్ కాబట్టి మనకి ఇక్కడ 1 odd day మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనకు 13 నుంచి 14 తీసుకున్నప్పుడు సో ఇది కూడా మనకు నార్మల్ ఇయర్ కాబట్టి ఇక్కడ కూడా 1 odd day మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ మనకు 14 నుంచి 15 తీసుకున్నప్పుడు కూడా మనకు ఒకటే odd day ఉంటుంది. సో నెక్స్ట్ మనకు 15 నుంచి 16 తీసుకున్నప్పుడు ఇక్కడ మనకు 29 ఫిబ్రవరిని మనం కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి అంటే ఈ డేని మనం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకు 2 odd days అనేది ఉండడం జరుగుతుంది. సో మనం ఫస్ట్ 2012 లో మాత్రం తీసుకోలేదు. ఎందుకు తీసుకోవాలంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి అప్పుడు తీసుకోలేదు, కానీ ఇక్కడ ఎండ్ అవుతుంది కాబట్టి మనకు ఆ డేని కూడా మనం కన్సిడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు 2 అనేది odd days అనేది వస్తుంది. సో మొత్తానికి మనకి ఎన్ని odd days ఉన్నాయి, 3 + 2 5 odd days వచ్చినాయి. సో మనకు సోమవారం నుంచి 5 days ముందుకు వెళ్ళాలి, లేదంటే మనకు 2 days వెనకకి వెళ్ళినా సరిపోతుంది. సో కాబట్టి మనకు మండే నుంచి ఆదివారం, శనివారం. సో ఆన్సర్ అనేది శనివారం. ఓకే, సో మీకు ప్రాబ్లమ్స్ అన్ని అర్థమైనా అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియండి. ఓకే, వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కానీ లేదా మీ రిలేటివ్స్ కానీ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి.